కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవం భద్రతను పర్యవేక్షించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్, అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఐపీఎస్ గారు ప్రశాంతంగా ముగిసిన బన్నీ ఉత్సవం ఇది ఒక సంబరం. బన్నీ ఉత్సవంలో పోలీసులకు సహకరించిన ఇతర శాఖలకు, మీడియా వారికి ప్రత్యేక అభినందనలు తెలిపిన జిల్లా ఎస్పీ ఈసారి అక్టోబర్ 12వ తారీఖు దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవం ముగిసింది. కళ్యాణం కానీ, ప్రొసెషన్ కానీ, భవిష్యవాణి కానీ అన్నీ పీస్ఫుల్గా జరిగాయి. ప్రతి ఏటా కన్నా ఈసారి వర్షాలు బాగా పడటం వల్ల పంటలు బాగా పండి జనం 2 లక్షల పైన వచ్చారు. వచ్చినా కూడా ఎక్కడ ఏ విధమైన హింసాత్మక సంఘటనలు జరగకుండా ఏవో చెదురుమదురు చిన్న ఇంజరీస్ అయ్యాయి. వాళ్ళందరినీ వెంటనే ఫస్ట్ ఎయిడ్కి తరలించడం జరిగింది. అందరికీ నాణ్యమైన చికిత్స అందించారు అక్కడ సబ్ కలెక్టర్ గారి సహకారంతో. ఎవరైతే వేరే డిపార్ట్మెంట్స్ అందరూ కోఆపరేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేశారో వాళ్ళందరికీ, అట్లనే మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ ఉండి కవర్ చేసి ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. దీంతో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఫోర్స్ కూడా కర్నూలు జిల్లా వాళ్ళు కాకుండా బయట నుంచి వచ్చి ఇక్కడ పనిచేసిన సిబ్బంది అందరూ కూడా వాళ్ళ విధులు చాలా బాధ్యతగా నిర్వర్తించి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యేలా చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అరౌండ్ 60 to 80 మెంబర్స్కి చిన్న ఇంజరీస్ అయ్యాయండి. బట్ ఎవరికి మేజర్ ఇంజరీ అనేది జరగలేదు ఈసారి. అరౌండ్ 2 lakhs people participated. 60 people got minor injuries. You calculate the percentage, it is minuscule. You look at the number of sticks and divitil that are being carried, and small number, it will happen in any major program. ఇది మీరందరూ హింస అని పబ్లిసైజ్ చేయడం కన్నా దీన్ని సంబరం కింద పబ్లిసైజ్ చేయడం మొదలు పెడితే ఈ చిన్న కూడా జరగకుండా ఉంటాయి. చూసాం సార్, కొంతమంది వ్యక్తిగతంగా కూడా నేను కూడా చూశాను. రాత్రంతా ఇక్కడే ఉన్నానండి. వాళ్ళు కర్ర గాల్లో ఊపాలని తప్ప ఎవరిని కొట్టడానికి ఒక్కళ్ళు కూడా కర్ర ఊపగా నేనైతే అబ్జర్వ్ చేయలేదు. నేను ఇక్కడే ఉన్నాను. 5 డ్రోన్లతో విజువల్స్ రికార్డ్ చేశాము. మీకు కూడా చూపిస్తాను కావాలంటే. థ్యాంక్ యూ.